ఇక్కడ మనకి చక్కగా ఒక విషయం చెప్తున్నాడు. పురుషునికి యజమాని ఎవరు అని చూసుకుంటే దేవుడు. స్త్రీకి యజమాను ఎవరంటే పురుషుడు. ముందుకెళ్తే అనేక విషయాలు చక్కగా వర్ణించి చెప్తున్నాడు. కాబట్టి మరి క్రీస్తుకి శిరస్సు ఎవరు? తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు అని మీరు తెలుసుకోవాలి. సంగమా, మీరు ఎన్ని నియమాలు నిబంధనలు ఎన్ని కట్టాలని తెలుసుకున్నప్పుడే దేవుడి గురించి మీకు తెలుస్తుంది. ఒక్కడికి వచ్చేసి మనము దేవుడికి ఆరాధించేసి మొక్కుబడిగా మనం వెళ్ళిపోవడం కాదు. అన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. దేవుడు అన్న సృష్టికర్త, దేవుడు అన్న క్రీస్తు ఎవరు, పురుషులు ఎవరు, స్త్రీలు ఎవరు, అన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. కాబట్టి చూసుకుంటే ఇక్కడ 4వ వచనం చూసుకుంటే, ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయను లేక ప్రవచించును, ఆ పురుషుడు తన తలను అవమానపరుచుకుంటున్నాడు. దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు. మన శిరస్సు ఎవరండి? క్రీస్తు. క్రీస్తుని మనం అవమానపరుస్తున్నాం. ముసుగేసుకుని నేను మీకు వాక్యం చెప్పాను అనుకోండి, ఎవరిని అవమానించినట్టు? దేవుని అని క్రీస్తుని మనం అవమానించినట్టు. అదేవిధంగా ప్రవచనం, జరగబోయే విషయాలను దేవుడు మనకి చెప్పాడు అనుకోండి, ముసుకేసి నేను చెప్తున్నాను అనుకోండి, అది ఎవరికి అవమానం? దేవుడికి అవమానం. ఎందుకు? స్త్రీలరా చాలా ఫ్యాషన్గా వస్తున్నారు అందరూ. ఎలాగ వస్తున్నారో అమ్మ, పెద్ద పెద్ద వాళ్ళు ఎలా వస్తున్నారో, కొద్ది పెద్ద వెళ్ళినాను, పెద్ద పెద్దోళ్ళు యూత్ ఈ విధంగా రావాలి. స్త్రీ ఏ విధంగా చూసారా? కనపడుతుందా? ఈ విధంగా ప్రతి ఒక్కరు ముసుకేసుకోవాలి. ముసుకేసుకోకపోతే ఎవరిని అవమానించినట్టు? క్రీస్తుని అవమానించి. ఇలా విధంగా మనం ఏం చేయాలి అంటే దేవుని గౌరవపరచాలి. ఎందుకంటే ఏ స్త్రీ అయినా సంఘంలోకి వచ్చి ముసుకేసుకోలేదు అనుకోండి, ఎవరిని అవమానపరిచినట్టు? దేవుని అవమానపరిచినట్టు. కాబట్టి తర్వాత చదువుకుంటే చదవమా, తర్వాత చేసుకున్న దానిలాగానే ఉంటుందంట. కాబట్టి స్త్రీలారా గమనించవలసింది, ప్రతి సంఘంలోనే మాకు నియమాలు లేవు. సంఘాలు బట్టి కొన్ని మారిపోతూ ఉంటాయి. కొన్ని సంఘాలకి స్త్రీకి ప్రాముఖ్యత లేదు. ఇంట్లో ఉంటుంది ప్రాముఖ్యత. పాస్టర్ గారికి అన్ని అందించాలా, భోజనం పెట్టాలా, వడ్డించాలి, ఎన్ని చెయ్యాలి. కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత స్త్రీని మూలకు చూపెట్టారు. వాక్యం చదవకూడదు, ప్రార్థన చేయకూడదు అంటే అది అక్కడ పౌలు గారు కూడా చెప్తాడు.